ఫోన్ ప్రియులకు ఐఫోన్ అంటే ఒక క్రేజ్. ఐఫోన్ అనేది ఇప్పుడు ఒక స్టేటస్గా మారింది. అలాగే హ్యాండ్ బ్యాగ్లను వాడే మగువలకు డియోర్, అర్మానీ బ్యాగులు అంటే మోజు. ఆ బ్యాగులు ఉన్నాయంటే ఒక స్టేటస్, గర్వంగా ఫీల్ అవుతారు. ఐఫోన్ లాగే డియోర్, అర్మానీ బ్యాగులు కూడా తక్కువ ధరేమీ కాదు. ధనవంతులు మాత్రమే కొనగలిగే ఇటాలియన్ బ్రాండ్ బ్యాగులు. అయితే ఈ బ్యాగుల పైన పటారం, లోన లొటారం అంటున్నారు ఇటాలియన్ దర్యాప్తు అధికారులు. ఈ బ్యాగులు కొంటే మోసపోవడమేనని తేల్చి చెబుతున్నారు. తాజాగా డియోర్ అలాగే అర్మానీకి బ్యాగులను తయారు చేసి ఇచ్చే థర్డ్ పార్టీ ఫ్యాక్టరీలో ఇటాలియన్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. దీంతో బ్యాగులను కొనేవారు విస్తుపోయే వివరాలు ఇటాలియన్ అధికారులు వెల్లడించారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఈ ఫ్యాషన్ బ్రాండ్ బ్యాగులపై జోరుగా చర్చ మొదలైంది. లగ్జరీ బ్రాండ్ బ్యాగులను కొనుగోలు చేస్తున్నారా? డియోర్, అర్మానీ గుట్టు మీకు తెలుసా? లగ్జరీ పేరుతో కంపెనీలు ప్రజలను దోచేస్తున్నాయా? మీరు లగ్జరీ బ్యాగ్ను సొంతం చేసుకున్నారా? లేకపోతే మీరు లగ్జరీ బ్యాగ్ను కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? అలా అయితే మీరు తెలుసుకోవాల్సిన సమాచారం ఇక్కడుంది. ఇటీవల ఇటలీలోని దర్యాప్తు అధికారులు డియోర్, అర్మానీ ఫ్యాక్టరీలో తనిఖీలు నిర్వహించారు. ఫ్యాక్టరీలో ఇల్లీగల్ కార్మికులు పనిచేస్తున్నారు. పైగా అక్కడ పనిచేయడానికి అవసరమైన పరిస్థితులు కూడా లేవని ఇటలీ అధికారులు గుర్తించారు. మరి ముఖ్యంగా కీలకమైన సమాచారం విషయంలో పొరపాటు పడ్డారు. ఒక బ్యాగ్ తయారు చేయడానికి డియోర్ కేవలం $57 మాత్రమే చెల్లిస్తోంది. మన కరెన్సీలో చెప్పాలంటే ఒక బ్యాగ్ తయారీకి $5,000 కానీ డియోర్ ఆ బ్యాగును ఎంతకు విక్రయిస్తుందో తెలుసా? సుమారు $2,800. డియోర్ $2,60,000 ఒక బ్యాగును విక్రయిస్తుంది. అంటే తయారీ ధర కంటే సుమారు 50 రెట్లకు పైగా రేటును పెంచేసి డియోర్ విక్రయిస్తుంది. ఇంత భారీ ధరలకు డియోర్ విక్రయించడం వెనుక కారణం ఏమిటి? బ్యాగ్ బ్రాండ్ కోసం డబ్బు చెల్లిస్తున్నారా? లేక బ్యాగు నాణ్యత కోసం అధిక ధరలకు కొంటున్నారా? తాజాగా డియోర్, అర్మానీ ఫ్యాక్టరీ బ్యాగులపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు తావిస్తోంది. విలాసవంతమైన బ్యాగుల వెనుక ఎంత మోసం దాగుందో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆ రెండు బ్రాండ్లను వాడే వినియోగదారులు ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా ఫ్యాషన్ వస్తువులకు ఇటీవలి కాలంలో ప్రజల్లో ఆసక్తి పెరిగింది. అందులోనూ అంతో ఎంతో డబ్బున్నవారు లగ్జరీ బ్రాండ్ వస్తువులని కొనేందుకు ఇష్టపడుతున్నారు. మరి ముఖ్యంగా ఫ్యాషన్ ఇండస్ట్రీలో హ్యాండ్ బ్యాగులు, ఫ్యాన్సీ మేకప్ కిట్లు వంటి వాటికి మంచి డిమాండ్ ఉంది. మగువలు కూడా వాటికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. వాటిలో అత్యంత కీలకమైనవి హ్యాండ్ బ్యాగులు. మహిళలు ఎక్కడికి వెళ్లినా వారి వెంట ఉండేది మాత్రం హ్యాండ్ బ్యాగే. అందుకే దీని విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. చాలా మంది కాస్ట్లీ బ్యాగులు కొనుగోలుకు మొగ్గు చూపుతారు. అలాంటి వాటిలో డియోర్ సంస్థకు చెందిన హ్యాండ్ బ్యాగులకు మార్కెట్లో మంచి పేరే ఉంది. అయితే ఇక్కడే మగవాళ్ళు తెలుసుకోవాల్సిన ఓ విషయం ఉంది. కొత్తగా మీరు డియోర్ హ్యాండ్ బ్యాగ్ను కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. ఈ స్టోరీ చూసిన తర్వాత మీ నిర్ణయం మారే అవకాశం ఉంది. డియోర్ సంస్థ ఈ బ్యాగులను సొంతంగా తయారు చేయడం లేదు. అది థర్డ్ పార్టీలకు బ్యాగుల తయారీ బాధ్యతల్ని అప్పగిస్తుంది. ఇదేమి కొత్త విషయం కాకపోవచ్చు. అయితే ఫ్యాక్టరీలో దారుణమైన పరిస్థితుల్లో బ్యాగులు తయారు చేయడమే అసలు విషయం. థర్డ్ పార్టీ ఫ్యాక్టరీల్ని డియోర్ తనిఖీలు చేయడం లేదు. పైగా వాటిని ఎలాంటి పరిస్థితుల్లో తయారు చేస్తున్నారో అన్నది అస్సలు పట్టించుకోవడం లేదు. పైగా ఒక బ్యాగ్ తయారీకి కేవలం $5,000 మాత్రమే డియోర్ చెల్లిస్తోంది. కానీ డియోర్ ఒక బ్యాగును $2,60,000 అమ్ముతుంది. అంటే $5,000 బ్యాగును 50 రెట్లు ధరను పెంచి విక్రయిస్తోంది. అంటే డియోర్ బ్యాగులు ఊహించినంత నాణ్యంగా ఉండవని స్పష్టంగా తెలిసిపోతుంది. బ్యాగ్ తయారీకి వాడే లెదర్ ను పరిగణనలోకి తీసుకుంటే బ్యాగు ధరకు దాని నాణ్యతకు ఏమాత్రం సంబంధం ఉండదు. ఈ విషయం ఇటాలియన్ దర్యాప్తు అధికారులు గుర్తించారు. డియోర్ కు చెందిన థర్డ్ పార్టీ ఫ్యాక్టరీల్ని ఇటలీ అధికారులు గుర్తించారు. లగ్జరీ బ్యాగుల తయారీలో డియోర్ కార్మికుల శ్రమను దోపిడీ చేస్తున్నట్టు నిర్ధారించారు. పైగా కార్మికులకు ఎలాంటి ప్రత్యేక వసతులు ఏర్పాటు చేయడం లేదు. బ్యాగులను కుట్టే ప్రాంతంలోనే కార్మికులు నిద్రపోతున్నారు. ఎందుకు అంటే వారు 24 గంటల పాటు పనిచేస్తున్నారు. భారీగా బ్యాగులను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ కార్మికుల్లో ఎక్కువగా చైనాకు చెందిన వారే ఉన్నారు. వారిలో కొందరు ఎలాంటి వీసాలు లేకుండా అక్రమంగా నివసిస్తున్నట్టు ఇటలీ అధికారులు గుర్తించారు. అంతేకాకుండా ఫ్యాక్టరీలో ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని స్పష్టంగా తెలుస్తోంది. ఫ్యాక్టరీలో ఎలాంటి ఫైర్ కిట్లు లేకపోవడంపై ఇటలీ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక కార్మికులు కనీసం చేతులకు గ్లౌస్ కూడా వేసుకోవడం లేదు. గ్లౌస్ వేసుకుంటే తాము పని వేగవంతంగా చేయలేమని కార్మికులు వెల్లడిస్తున్నారు. ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే కార్మికుల ప్రాణాలు పోవడం ఖాయం.
అటు కార్మికుల శ్రమను ఇటు ప్రజల డబ్బును డియోర్ దోచుకుంటోంది. అయితే డియోర్ మాత్రమే ఇలాంటి దోపిడీకి పాల్పడుతుందనుకుంటే పప్పులో కాలేసినట్టే. అర్మానీ కూడా ఇలాగే చేస్తోంది. అర్మానీ కూడా థర్డ్ పార్టీలతోనే బ్యాగులను తయారు చేయిస్తోంది. ఒక్కో బ్యాగు తయారీకి కేవలం $99 మాత్రమే చెల్లిస్తోంది. అంటే ఒక్కో బ్యాగు తయారీకి 8,500ను వెచ్చిస్తోంది. కానీ ఆ బ్యాగులను విక్రయించేది మాత్రం $1,900లకు. భారత కరెన్సీలో చెప్పాలంటే $1,60,000 పైమాటే అన్నమాట. అంటే అర్మానీ కూడా భారీగానే ప్రజలను దోచుకుంటోంది. ఇప్పుడు డియోర్, అర్మానీ కంపెనీలపై దర్యాప్తు అధికారులు కన్నేశారు. ఏడాది పాటు కోర్టు పర్యవేక్షణలో ఇది కొనసాగనుంది. కానీ ఇది డియోర్, అర్మానీ సంస్థలకు చెందిన మ్యాటర్ మాత్రమే కాదు. ఫ్యాషన్ పరిశ్రమ అంతటా ఇలానే దోపిడీ జరుగుతోంది. మొత్తంగా లగ్జరీ ఉత్పత్తుల సంస్థలు థర్డ్ పార్టీలను ఆశ్రయిస్తాయి. అక్కడి పరిస్థితుల్ని ఏమాత్రం పట్టించుకోవు. తమకు ఉత్పత్తులు అందేయా లేదా అన్న విషయాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటాయి. ప్రధానంగా కార్మిక చట్టాలను గాలికి వదిలేస్తున్నాయి. అధిక లాభాల కోసమే లగ్జరీ కంపెనీలు ఆరాటపడుతున్నాయి. కార్మికులు, వినియోగదారుల విషయంలో దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాయి. నిబంధనల్ని ఘోరంగా ఉల్లంఘిస్తున్నాయి. ఎలాంటి భద్రతా ప్రమాణాలను పాటించడం లేదు. మీరు ఇటలీకి చెందిన అర్మానీ, డియోర్ బ్యాగులు కొనుగోలు చేస్తున్నామని గర్వంగా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ కూడా కంపెనీలు మోసం చేస్తున్నాయి. బహుశా ఇటాలియన్ లెదర్ బ్యాగులన్నీ చైనాలోనే ఎక్కువగా తయారవుతాయి. అయితే ఎందుకు భారీగా ధరను పెంచి ఆయా పరిశ్రమలు విక్రయిస్తున్నాయంటే దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. లగ్జరీ బ్రాండ్ల పేరుతో వచ్చే ఏది అద్భుతమైన నాణ్యతతో ఉండదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇక అంత ధరకు ప్రజలు ఎందుకు కొంటున్నారు అంటే ఒకటి, బ్రాండ్ ఫేమస్ అవడం, ధరలో సున్నాల సంఖ్య ఎక్కువగా ఉండడమే కారణమంటున్నారు నిపుణులు. డియోర్, అర్మానీ, చానెల్ వంటి సంస్థల్ని చూడండి. ఆయా సంస్థలు బ్యాగుల కొరతను సృష్టిస్తాయి. నిజానికి ఇది ఒక మార్కెట్ వ్యూహం. ఉత్పత్తి తక్కువగా ఉంటే ఆటోమేటిక్ గా ధర ఎక్కువ ఉంటుంది. అంటే ఆయా కంపెనీల బ్యాగులు అంత ఈజీగా దొరకవు అన్నమాట. అలాంటి వాటి కోసం వినియోగదారులు కొనుగోలు చేయడానికి ఎగబడతారు. ఆ బ్యాగుల కోసమే కాదు, ఆ బ్రాండ్, దాని ద్వారా వచ్చే ప్రెస్టీజ్ కోసం చాలా మంది ఆరాటపడతారు. అంటే వినియోగదారుల్ని ఎమోషనల్ గా మార్చేస్తారు. విలాసవంతమైన వస్తువులు లేకపోయినా మనుషులు జీవిస్తారు. కానీ లగ్జరీ వస్తువులను సొంతం చేసుకోవడం అనేది ఒక వ్యసనం, జీవితంలో ఓ అనుభూతి. అందుకే ప్రజలు వాటి కోసం వెంపర్లాడుతారు. సింపుల్ గా చెప్పాలంటే అధిక ధర పలికే వస్తువులు మరింత నాణ్యంగా ఉంటాయని చాలా మంది భావిస్తారు. అందుకే లగ్జరీ బ్రాండ్ల ధరలు అధిక ధరల్లో ఉంటాయి. పట్టపగలే ప్రజలను ఆయా సంస్థలు దోపిడీ చేస్తున్నాయి. ప్రీమియం లెదర్ కు, హస్తకళ కోసం మీరు చెల్లిస్తారని భావిస్తుండొచ్చు. కానీ కొన్ని సంస్థలు దోపిడీకి సహకరిస్తున్నారనే విషయాన్ని మర్చిపోతున్నారు.